Thank you, Andy. Thank you so much. So, yes, now requesting Bobby Garu to please speak. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, అలానే ఆదిని టీంని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం సాయి కుమార్ అన్న. అంటే ఎప్పుడు చిన్నప్పుడు మా ఇంట్లో చెప్తూ ఉండేవాళ్ళు, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్దని. అలా సాయి కుమార్ గారికి ఇంతమంది హీరోల దగ్గర నుంచి, ట్వీట్ల దగ్గర నుంచి సపోర్ట్ ఎవరు పిలిచినా ఎందుకు వస్తారంటే నిజంగా నీ మంచితనం అన్న. తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తులు ఇవ్వటం కన్నా నిజంగానే ఒక బంగారం లాంటి ఒక ఫిల్మ్ ఫ్యామిలీని, టీంని, తర్వాత ప్రేమనివ్వటం చాలా రేర్గా ఇస్తుంటారు. అది మీరు ఆదికి ఇచ్చారు. ఇందాక నుంచి చూస్తుంటే ఆది మన సాయి కుమార్ అన్నని నిజంగానే మా ఫాదర్ నేను సక్సెస్ కొట్టినప్పుడు ఇలానే తిరుగుతూ ఉండేవాడు. అలా ఆయన ఇన్ని సినిమాలు చేసి ఇంత 50 years నుంచి ఉన్న తన కొడుకు సక్సెస్ కొడితే ప్రతి గెస్ట్ని దగ్గరుండి రిసీవ్ చేసుకుంటూ ఇంకా టెన్షన్ పడుతుంటే నేను అదే అంటున్నా, ఆల్రెడీ బ్లాక్ బస్టర్ కొట్టాడన్నా ఆయన కూర్చోడు ఏంటని. లేదు వచ్చిన వాళ్ళందరూ హ్యాపీగా వెళ్ళాలి అని ఇంకా ఒక తండ్రిగా ఆయన తాపత్రం చాలా 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 గొప్పగా ఉంది. నాకు సాయి కుమార్ గారితో జైల్లోకి వచ్చే టైం నుంచి బాగా బాండింగ్ ఏర్పడింది. తారక్ గారితో సినిమా చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు వర్షాలు వచ్చి లొకేషన్ సెట్ అవ్వకపోయినా, ఎక్కడైనా చిన్న చిన్న టెన్షన్ పడుతున్నా, కంటెంట్ ఉంది, తారక్ ఉన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు తమ్ముడు అని ప్రతిరోజు ఫోన్ చేసి నాకు ధైర్యం ఇచ్చేవాళ్ళు. అలానే ఆ సినిమా ఆడినన్నాళ్ళు, బ్లాక్ బస్టర్ అయినన్నాళ్ళు ప్రతిరోజు ఎవరు మంచితనంతో ట్వీట్ పెట్టినా, ఎవరు మెసేజ్ పెట్టినా, ఆయనకి పెట్టినా నాకు ఫార్వర్డ్ చేస్తుండేవాళ్ళు. అలానే ఇండస్ట్రీలో ఎవరు చేసిన ఏ సినిమా గురించి అయినా పాజిటివ్గా మాట్లాడే సాయి కుమార్ గారికి నిజంగా కొంచెం లేట్ అవ్వచ్చు ఆదికి సక్సెస్ రావటం, కానీ చాలా బలంగా వచ్చింది. కమ్బ్యాక్స్ ఆర్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ సెట్ బ్యాక్స్ అంటారు. సో అలా వచ్చే వాళ్ళకన్నా వెనక్కి వెళ్ళి తిరిగి కొట్టే వాళ్ళకి గట్టి పట్టుదల ఉంటుంది, చాలా బలం ఉంటుంది. అలా కొట్టాడు ఆది. తండ్రి ఒక్కడే కాదు, కొడుకుతో కూడా నాకు బాగా అన్న అన్న అంటుంటాడు, నాకు తమ్ముళ్ళలాగా. రీసెంట్గా ఆదితో మేము న్యూయార్క్కి వెళ్ళాను. ఆల్మోస్ట్ 1 week కలిసి ఉన్నాం. ఆ రోజు చూసినప్పుడు అనిపించింది ఖచ్చితంగా భగవంతుడి తనకి సక్సెస్ చాలా పెద్ద స్థాయిలో ఇవ్వబోతున్నాడు, ఇవ్వాలి అని. ఎందుకంటే చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తానన్నా. అంటే తండ్రి సూపర్ స్టార్, డబ్బులు ఉన్నాయి, ఇవేమీ లేవు తనలో. తను నడుచుకునే విధానం, మాట్లాడే తీరు, ఏదైనా షాపింగ్ చేసినప్పుడు కూడా వాళ్ళ ఫాదర్ డబ్బులు ఎన్ని ఉన్నా సరే తను కాళ్ళ మీద నిలబడటానికి మీరు పెంచిన పద్ధతికి ఒక ఎగ్జాంపుల్, ఎయిర్పోర్ట్లో చూస్తూ రేటు చూసి జాగ్రత్తగా కొంటున్నాడు మనోడు. అక్కడ అర్థమైంది తను నిలబడి సక్సెస్ అయ్యి సాలిడ్ డబ్బు వచ్చేదాకా కొనకూడదు అనుకొని ప్రతి దానికి వాళ్ళ పాపకి ఏం కొంటున్నా, వాళ్ళ వైఫ్కి ఏం కొంటున్నా జాగ్రత్త పడి చూస్తున్నాడు. సో అది వెరీ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్. ఇండస్ట్రీలో ఎన్ని సక్సెస్లు వచ్చినా కొంతమంది సక్సెస్ని అందరూ మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తారు. అలాంటి సక్సెస్ నీ సక్సెస్. నేను తమను మనోడు చాలాసార్లు కలుస్తుంటాం. సో బాగా క్లోజ్ నాకు అది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ మ్యాన్. మీ నాన్నగారిలాగే నీ నోరు మంచిదవుద్ది, నీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఇలాంటి సక్సెస్ఫుల్ ఈవెంట్స్ చాలా వస్తాయని నమ్ముతున్నాను. అండ్ డైరెక్టర్ గురించి చెప్పాలి, యుగంధర్ ముని గారు. సైఫై ఎలిమెంట్స్ని, హారర్ని రెండింటిని బ్లెండ్ చేసి సినిమా చేయడం చాలా అంత ఈజీ కాదు. సో గ్రేట్ జాబ్. సెకండ్ సినిమాకే రీసౌండ్ వచ్చే సక్సెస్ సినిమా చేసినందుకు. దీన్ని ప్రొడ్యూసర్స్ అయిన మీ ఇద్దరికీ సార్ థ్యాంక్స్. ఇలాంటి డైరెక్టర్కి సపోర్ట్ చేసి అతని కలర్ని మీ ద్వారా బయటికి తీసుకొచ్చినందుకు. అండ్ డిస్ట్రిబ్యూటర్స్ శశి గారు, చెప్పాను కదా వాల్తేరు వేరే చూడంగానే సెకండ్ హాఫ్ నా సినిమా 2 సినిమా డబ్బులు ఈ సినిమా వచ్చేస్తాయని బలంగా నమ్మి ఆ రోజు చెప్పారు. సో ఆయన జడ్జిమెంట్ నేను ఎప్పుడూ నమ్ముతాను. సో మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ అనగానే నాకు అర్థమైపోద్ది ఖచ్చితంగా కంటెంట్ ఉంటే దూకేశారు వీళ్ళని. సార్ సురేష్ గారు, మీ ఇద్దరికి అండ్ మీ ఇద్దరికి థ్యాంక్స్ సార్ టీం తరపున. అండ్ శ్రీచరణ్ పాకార్లా, యు ఆర్ ద హీరో మ్యాన్. ఇందాక నోటితే వేస్తే కూడా భయం వేసింది. ఇన్స్ట్రుమెంట్ అక్కర్లేదు నీకు, చాలా చాలా ప్రాణం పెట్టి చేసావు. చాలా ఊర్లలో కూడా ఆటో డ్రైవర్లు, రిక్షా వాళ్ళు కూడా నీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆర్ఆర్ సౌండ్ చాలా బాగుందని. చాలా రేర్గా మాట్లాడతారు టెక్నీషియన్స్ గురించి. డైరెక్టర్ గురించి అందరూ మాట్లాడచ్చు, హీరో గురించి మాట్లాడచ్చు, బట్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ని రూట్స్ దాకా వెళ్ళాడంటే నీ కష్టం అది. అండ్ అర్చన అయ్యర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. ఈ సినిమాని నువ్వు 100% న్యాయం చేసినందుకు కంగ్రాచులేషన్స్ టు. తెలుగు అమ్మాయి, ఈ అమ్మాయి కూడా చూడంగానే బాంబే అమ్మాయి లాగా ఉంటుంది, బట్ మేము ఇందాక తెలుగు మాట్లాడుతుంటే అన్ని వినేసి రియాక్ట్ అవుతుంది. సో పొరపాటున ఎవరు హిందీ అమ్మాయి అనుకొని తెలుగులో ఏం మాట్లాడుకోవద్దు, సీక్రెట్స్ అన్నీ అర్థమైపోతాయి. అండ్ ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. అండ్
ప్రొడ్యూసర్ చెప్పేశాను సార్. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ పిచ్చినందుకు. ఈ సినిమా కొన్ని సినిమాలు ఏమైపోతాయి అంటే సెల్లో చూడొచ్చు వాడెవడో చేసినట్టు, బట్ కొన్ని సినిమాలు ఓటీటీలో చూడొచ్చు, బట్ ఈ సినిమా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా. సో ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ బాబీ గారు. ఐ థింక్ ఒక్కసారి ఈ దిస్ గ్రూప్ డిజర్వ్స్ అ బిగ్ పిక్చర్ అండి. ఒక్క పిక్చర్ మాకు మీ అందరితో కలిపి కావాలి ప్లీజ్. సో మా ప్రొడ్యూసర్స్ మాట్లాడే ముందు ఐ థింక్ ఆనంద్ గారు ఇక్కడే ఉండాలి, నేను చూశాను. సో ఇక్కడే ఉన్నట్లయితే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఆహా శ్రీనివాస్ గారు వేదిక పైన రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము టు ప్లీజ్ జాయిన్ దిస్ స్టేజ్. ఆనంద్ గారు ఎక్కడున్నా సరే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, సో శంబాల చిత్రాన్ని అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్తో నిర్మించడం మాత్రమే కాదు, ప్రేక్షకులందరికీ అద్భుతమైన ప్రమోషన్స్తో కూడా రీచ్ చేసి ఈరోజు ఇంత మంచి బ్లాక్ బస్టర్ని అందుకున్న మా ప్రొడ్యూసర్స్ మాటలు వినేద్దాము. సో ముందుగా మహిదర్ రెడ్డి గారు, రాజశేఖర్ గారు ఇద్దరు రండి ప్లీజ్, ఎవరన్నా పర్లేదు రండి. యా, కావాలంటే 2 మైకులు ఇస్తా. గుడ్ ఈవినింగ్ అండి, మీడియా మిత్రులకి గుడ్ ఈవినింగ్ అండ్ టు ఆల్ ద గెస్ట్స్, ఇక్కడ కోన వెంకట్ గారికి, బాబీ గారికి, అశిష్త గారికి, స్పెషల్ థ్యాంక్స్ టు రాజేష్ దండా గారికి, సందీప్ కిషన్ గారికి, అరవింద్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. మేము ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు ఒక లిమిటెడ్ బడ్జెట్ అనుకున్నామండి. దాని తర్వాత ఐ మీన్ ఎవ్రీడే చూసుకోవడం జరిగింది ఎడిట్లో. ఆ రోజు నుంచి బాగా మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది మూవీ పైన, ఎస్పెషల్లీ యుగేందర్ ముని గారు అండ్ వాళ్ళ టీం పైన. తర్వాత ఐ మీన్ వాళ్ళు పడే కష్టం, లైక్ 24 hours షూట్స్ కంటిన్యూస్గా ఒక 1 week కూడా చేశారు అలా. అండ్ ఆల్సో ద సపోర్ట్ స్టాఫ్ అండి, చాలా వర్క్ చేశారు ఈ సినిమా పైన. స్పెషల్ మెన్షన్ టు శ్రీచరణ్ గారు, మ్యూజిక్ అయితే అద్భుతంగా ఉంది. అండ్ ఆల్సో ఫర్ ద ఆడియన్స్ స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే వాళ్ళు లేకుంటే ఈరోజు మేము ఇక్కడ ఉండము. అండ్ చాలా పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సార్ రెండు మాటలు. చీఫ్ గెస్ట్ అరవింద్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో మాకు బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీ ఆడియన్స్కి చాలా బాగా నచ్చింది అండ్ వర్డ్ ఆఫ్ మౌత్ చాలా స్ట్రాంగ్ ఉంది. సో హోప్ఫుల్లీ అందరికీ నచ్చి నెక్స్ట్ వీక్ కూడా బాగా రన్ అవుతుందని నమ్ముతున్నాను. అండ్ మా డైరెక్టర్ యుగేందర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆది గారికి ఆల్సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సాయి కుమార్ గారికి థ్యాంక్ యూ. Thank you, Andy. Thank you so much for giving us this amazing film. So hearty congratulations once again. And now, yes, Aha Srinivas garu maatlu ippudu vineddamu. Sir, please. అందరికీ నమస్కారం అండి. ఇందాక గేట్ దగ్గర పిఆర్ఓస్ అందరూ నన్ను రౌండప్ చేశారు. ప్రభు గారు కానీ, శివమాలలు కానీ, సురేష్ కొండేటి కానీ అందరూ, నువ్వు 1.5 month 2 months బ్యాక్ లేకపోతే 15 days బ్యాక్ సినిమా చూస్తావు కదా, లోపల ఆడియన్స్ ఉండరు, సౌండ్ సిస్టమ్ ఉండదు, ఒక చిన్న దీంట్లో చూస్తావు కదా, ఎలా జడ్జ్ చేస్తావు, ఎలా ఎవాల్యుయేట్ చేస్తావు మూవీస్ని అని అడిగారు. దానికి అందరికీ ఆన్సర్ ఒక్కటే. ఫస్ట్ మనకి నచ్చింది, టీంకి నచ్చింది, అనలిటిక్స్ పరంగా అదే జానరా సినిమా ఇంతకుముందు ఎన్ని క్లిక్స్ వచ్చినాయి, ఎన్ని నెంబర్స్ వచ్చినాయి అనేది ఒక్కసారి చూసుకుంటే కనుక ఆ గట్ ఫీల్, ఆ జానరా, అంతకుముందు మనకి వచ్చిన మల్టిపుల్ మూవీస్కి సంబంధించిన లిస్ట్ అంతా కూడా అలా 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 వెళ్తూ ఉంటుంది మన మైండ్లో. సినిమా చూస్తున్నప్పుడు మేము ప్రేక్షకుల్లా చూడం, మనకి ఎంత వస్తుంది, రైట్ ఫ్రమ్ నాంది కానీ, జాంబిరెడ్డి కానీ, డీజే టిల్లు కానీ, సమాజ వర్గమన కానీ, ఇలాగా గీతాంజలి మళ్ళీ వచ్చింది కానీ, ఇలాగ ఈ స్టేజ్ మీద ఉన్న పెద్ద పెద్ద వాళ్ళల్లో
సాయి కుమార్ గారిది ఎసరకర్ల మండపం కానీ, కోన వెంకట్ గారిది గీతాంజలి మళ్ళీ వచ్చింది కానీ, రాజేష్ దండా గారిది సామజవర్గమన కానీ, కే ర్యాంప్ కానీ, ఊరి పేరు భైరవకు అన్న ఓవర్సీస్ కానీ, సందీప్ కిషన్ గారిది, ఇలాగా మల్టిపుల్ మూవీస్ మేము ముందు నుంచి చూసి ఒక గట్ ఫీల్తో వెళ్తున్నాము అంటే కనుక వీళ్ళందరి సహకారం లేకుండా చేయలేము. మోరోవర్ ఎవరైతే సినిమా చూపించడానికి గట్ ఫీల్తో కమ్ వాచ్ ఆర్ మూవీ అని చెప్పి చెప్తారో ఆ సినిమా చూపించడానికి ధైర్యంగా ఉన్న వాళ్ళకి ఆ సినిమా ఆల్రెడీ సగం హిట్ అయిపోయినట్టే. చూపించడానికి రెడీగా ఉన్నారు కాబట్టి సగం హిట్ అయిపోయినట్టే. మిగతాది ఇంకా కంటెంట్లో దమ్ముంటే ఆటోమేటిక్గా ముందుకెళ్తుంది. ఇప్పుడు నాకు ఇంతకుముందు కూడా చెప్పాను, సాయి కుమార్ గారు బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. ఫస్ట్ సినిమా ఎస్ఆర్ కళ్యాణ మండపం, సెకండ్ సినిమా కే ర్యాంప్, థర్డ్ సినిమా శంబాలలో ఆయన వాయిస్ ఓవర్ ఉంది. ఆ రకంగా మాకు ప్రతి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి మంచి మంచి బ్లాక్ బస్టర్స్ వస్తాయి. ఆ అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో కే ర్యాంప్, శంబాల ఇవన్నీ కూడా రావడం అనేది యాదృచ్ఛికం అవ్వచ్చు, మా జడ్జ్మెంట్ అవ్వచ్చు. ఇట్లాంటి మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు బోత్ ప్రొడ్యూసర్స్ ముందే చూపించడం కానీ, గట్ ఫీల్తో నన్ను పిలిపించి సాధారణంగా ఆహ్వానించి స్టేజ్ మీదకి థియేటర్లో సినిమా ఆడుతుండగా ఓటీటీ పర్సన్ని పైకి పిలిపించి స్టేజ్ మీదకి పిలిపించి మాట్లాడండి అని చెప్పడం కూడా వాళ్ళకున్న గట్ ఫీల్స్, సాయి గారికి ఉన్న గట్ ఫీల్స్, హీరోకు ఉన్న గట్ ఫీల్స్, రాజేష్ గారికి ఉన్న గట్ ఫీల్స్ చెప్తున్నాయి. కంటెంట్లో దమ్ముంటే కొన్ని నమ్మేయాలి డూడ్. థ్యాంక్ యూ.